ఎప్పుడైనా కానీ మనము ఆహారం తీసుకుంటున్నాము అంటే ఆహారాన్ని పూర్తిగా బాగా నమిలి మింగలని ట్రై చేయండి. చాలామంది మెతుకున్నప్పుడే జస్ట్ కలుపుకొని డైరెక్ట్గా మింగేస్తామండి. అది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మనము ఒకవేళ 100%లో మన పొట్టు ఎంత ఉందంటే దాంట్లో ఒక 70% పోర్షన్ వరకు మాత్రమే మనం తినాలండి. రిమైనింగ్ ఒక 20-30% ఎంటీగా పెట్టేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామండి, బిర్యానీ కానీ వేరే బయట స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా నచ్చింది కదా అని చెప్పేసి 100% కాదండి 150%, అంటే పొట్ట ఎంత ఉంటే ఇంత తినేస్తామండి. పొట్ట ఉబ్బరం, అదేవిధంగా ప్రాపర్గా కూర్చోలేము, తిన్న తర్వాత నించోలేము, ఆఖరికి నడవలేమండి. అదేవిధంగా మూడో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఒకవేళ కానీ కుదిరితే తిన్న తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు వజ్రాసనంలో కూర్చోవడం ట్రై చేయండి. లేదు అంటే ఒక 100 స్టెప్స్ అండి. నేను పెద్దగా 10,000 స్టెప్స్ చెప్పట్లేదు, 5K స్టెప్స్ చెప్పట్లేదండి. ఒక 100 స్టెప్స్ లేకపోతే 150 స్టెప్స్ అండి. తిన్న వెంటనే నడవడానికి ట్రై చేయండి. మీ ప్రతి మీల్కి ఖచ్చితంగా మీరు వెంటనే ఒక 5 నిమిషాలు కానీ అట్లీస్ట్ మినిమం ఒక 100 నుంచి 150 స్టెప్స్ వాక్ చేయడానికి ట్రై చేయండి.